Hello guys, welcome back to my YouTube ఛానల్. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి 5 డిఫరెంట్ పొజిషన్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్స్‌కి సంబంధించిన హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్‌లీ స్టార్ట్ అయింది. సో డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లయింగ్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి క్రియేటివ్ స్టార్మ్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా 5 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్‌లీ స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క రేటింగ్ కూడా మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సో మంచి రేటింగ్ కూడా ఉంది. సో ఈ కంపెనీలో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పోస్టింగ్ డేట్ వీళ్ళు మంత్, డేట్ అండ్ ఇయర్ ప్యాటర్న్‌లో ఇవ్వడం జరిగిందండి. సో చాలా మంది ఇక్కడ ఓల్డ్ అప్డేట్ అని కన్‌ఫ్యూజ్ అవుతారు. సో చిన్న ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఓల్డ్ రిక్రూట్‌మెంట్ యొక్క డీటెయిల్స్‌లో మనం పోస్టింగ్ డేట్ చూసుకుంటే సో మంత్ వచ్చేసి 8 అండి. అండ్ డేట్ వచ్చేసి 26. సో పోస్టింగ్ డేట్ ప్యాటర్న్ మనకు మంత్, డేట్ అండ్ ఇయర్ ప్యాటర్న్‌లో ఉంటుంది. సో ఇది గమనించండి. అండ్ జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ఢిల్లీ అండి. బట్ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీలో ఉంటుందండి. వన్స్ ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ సెక్షన్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో పార్ట్ టైమ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుందండి. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ మెయిన్‌లీ ఫ్రెషర్స్ కూడా జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే డేటా కలెక్టింగ్, డేటా అనలైజింగ్, మార్కెట్ రీసెర్చింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్టింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ విషయానికొస్తే సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ అండ్ ఎనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో ప్రెజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో బిజినెస్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అండ్ స్కిల్స్ విషయానికొస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గుడ్ అనలిటికల్ స్కిల్స్‌తో పాటు ఎంఎస్ ఎక్సెల్ పై కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో కంపెనీ నుంచి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి స్టైపెండ్ కూడా ఉంటుందండి. సో 12,000 నుంచి 28,000 వరకు ఈ కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్న్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అండ్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ రీసెంట్లీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. అంటే మెయిన్ స్కిల్స్ వచ్చేసి యూఐ, యూఎక్స్ ప్రిన్సిపల్స్ పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ వంటి వాటిపై బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి. అంటే రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే వెబ్ ఇంటర్ఫేస్‌లను డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ చేయడము, డిజైనర్స్ అండ్ డెవలప్‌మెంట్ టీమ్‌తో కొలాబరేట్ అవ్వడము, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో
ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీకి సంబంధించి పైథాన్ డెవలపర్ ఇంటర్న్ పొజిషన్‌కి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ అగైన్ హైదరాబాద్ అండి. బట్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ మోడ్‌లో ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అంటే బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్ అండ్ మీ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ జాబ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ రీసెంట్‌లీ డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్‌లీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే పైథాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి టీమ్‌కి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. సో, సాలరీ విషయానికొస్తే 15,000 నుంచి 25,000 వరకు ఈ కంపెనీ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఫుల్ టైమ్ కేటగిరీకి సంబంధించి ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో జూనియర్ ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ అండ్ పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. ఐటీ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ కంపెనీ నుంచి ఇదొక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో, ఫస్ట్‌లీ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్స్‌కి టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ఐటీ రిలేటెడ్ ఇష్యూస్‌కి సంబంధించి రెస్పాండ్ అవ్వడము అండ్ ఇష్యూస్‌ని రిజాల్వ్ చేయడము, ఐటీ టీమ్‌తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ ప్రెజెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిగ్రీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్‌లీ మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పీఏ నుంచి 4.8 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లాస్ట్ పొజిషన్ వచ్చేసి ఫుల్ టైమ్ వర్క్ కేటగిరీకి సంబంధించి ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో హెచ్ఆర్ రిక్రూట్‌మెంట్ కోఆర్డినేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్‌కి సంబంధించి రిలేటెడ్ ఫీల్డ్‌లో 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌నైతే అడుగుతున్నారు. బట్ ఎటువంటి ఫీజ్ లేదు కాబట్టి ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. అండ్ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఈ టీమ్ యొక్క డే టు డే యాక్టివిటీస్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లను హ్యాండిల్ చేయడము, రివ్యూవింగ్, షెడ్యూలింగ్ ఇంటర్వ్యూస్, స్క్రీనింగ్ అప్లికేషన్స్, సోర్సింగ్ అండ్ డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ పొజిషన్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీలో హ్యూమన్ రిసోర్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ అయితే ఉండాలి. అండ్ మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు హెచ్ఆర్ రిలేటెడ్ టూల్స్‌పై బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పీఏ నుంచి 4.8 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ 5 పొజిషన్స్‌కి సంబంధించిన అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.